దాన్ని వచ్చాయి కూడా ఎక్కిపోయా అల్లపోయా ఓకే. సూపర్ 6లో భాగంగా అనేక పథకాలు ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాం. ఎన్నికల ముందు చెప్పాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 3000 పింఛన్ 4000 పెంచుతాం, 3000 వికలాంగులకి 6000 చేస్తామని చెప్పాం. వచ్చిన తొలి నెలలోనే పింఛన్లు పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి కడుపును నిండా అన్నం పెడతామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. తల్లికి వందనం పేరు మీద ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. తల్లికి వందనం తల్లుల ఖాతాలో డబ్బులు వేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఇవాళ స్త్రీశక్తి బస్సు ఉచితంగా మహిళలకి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు బస్సు ఎక్కితే టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. ఇవాళ ఆగస్టు 15 రోజున నెరవేర్చాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులు ఇప్పుడే మా మహిళలు మరి అందరం కూడా స్టార్ట్ చేసి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారో ఇవాళ నుంచి ఎవరు మహిళలు బస్సు ఎక్కినా టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. సూపర్ 6 హామీలు అమలు కావు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అన్ని హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. త్వరలో శ్రీనిధి మహిళలందరికీ 18,000 రూపాయల డబ్బులు దాన్ని కూడా నెరవేరుస్తాం. నిరుద్యోగులకి చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఇస్తాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అప్పులు, ఎన్ని ఆర్థిక లోట్లు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తారు.